గైస్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ రెసిపీని అయితే తయారు చేసుకున్నాం. స్వీట్ రెసిపీని అయితే తయారు చేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, సో దీని పేరు వచ్చేసి కలతప్పం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, లోపల వచ్చేసి తేనె తొట్టులాగా చాలా స్వీట్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా తొందరగా అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోని మీరు ఫుల్ దాకా చూసినట్లయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా ప్రాసెస్ మిస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ తరపు నుంచి ఒక మోటివేషన్ అయితే కావాలి. సో ఒక లైక్ అయితే చేయండి. ఫర్దర్గా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, మనమైతే ఈ కప్పు నిండా తీసుకోవాలండి. మనం దేంతో తీసుకుంటే దాంతోనే కొలతలు తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం తీసుకొని నానపెట్టుకుందాం. ఒక 3-4 గంటల సేపు మనం నైట్ అయినా నానపెట్టుకోవచ్చండి. బాగా శుభ్రంగా కడుగుతాండి. నేను శుభ్రంగా కడిగి బాగా నానపెట్టుకున్నానండి. చూసారా, ఇలాగ అవుతాయండి. ఇలాగ అయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని చూడండి, మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇందులోకి 2 స్పూన్ల రైస్ వేసుకోవాలండి. అన్నం చూడండి 2 అయితే వేసుకున్నా. చూడండి, ఒక 1/2 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనకైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగైతే అవ్వాలి. మనం ఇప్పుడు బౌల్లో గిన్నెల్లో తీసుకుందాం. మనం అయితే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో పిండి. చూడండి, ఈ గిన్నెలో వేసుకున్నాక మనం ఇది పక్కన పెట్టుకుందాం. ఇలాగే చూడండి, మనం స్టవ్ వెలిగించుకొని మనం గిన్నె అయినా ఏదైనా మనం పెట్టుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం చూడండి బెల్లం వేసుకోవాలి. నేను కప్పు నిండా వేసుకుంటున్నాను. పెద్ద కప్పుతో అండి, ఈ అరకప్పు అండి 2 కప్పులు వేసుకోవాలి. చూడండి, 2 కప్పులు వేసుకున్న తర్వాత ఒక అరకప్పు అయితే వాటర్ వేసుకుంటున్నాను. నీళ్ళు వేసుకోవాలి. చూడండి, కరుగుతూ ఉంది బెల్లం. ఇప్పుడు మనం జీరా పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా కరిగిపోయిందండి బెల్లం అయితే. బాగా పాకం ఏం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, కొద్దిగా చల్లారించుకుందాం. చూడండి, పిండి మిశ్రమం ఉంది కదా, ఇప్పుడు మనం చూడండి ఒక చన్నీ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా తుక్కు అది ఉంటే అంతా డస్ట్ అంతా పోతుంది. చూడండి, ఇలా వేసుకోవాలి. మనం వేసుకొని మనం వేగా కలిపేసుకోవాలండి, గట్టి పడుతుంది లేకుంటే. చూడండి, చెంచా తీసుకొని మనం ఇలా కలుపుకుందాం. ఇలా జారుగానే ఉండాలండి పిండి మనకు. చూడండి, బాగా కలిపేసుకున్నాం. మనం బెల్లం నీళ్ళు వేసుకొని ఇలా ఉండాలండి, ఇలా జారుగానే ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టాలి. చూడండి, మనం కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ అయినా గిన్నె అయినా కడాయి అయినా మనం ఏదైనా తీసుకోవచ్చు. కుక్కర్ తీసుకుంటే మనకు బాగుంటుందండి. చూడండి, మనం ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టం. నేనైతే నెయ్యి వేసుకున్నాను, లేకుంటే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. చూడండి, మనకు నెయ్యి ఎడెక్కిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులో. చూడండి, మనకు ఇలా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక చేసుకున్నాం కదండి ఈ మిశ్రమం, ఈ కలతప్పాన్ని మనం చూడండి ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మిశ్రమం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఇందులో వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం. చూడండి, వేసుకుని బాగా కలుపుకొని తర్వాత మనమైతే కుక్కర్ మూత పెట్టుకుందామండి. స్లిమ్లోనే ఉండాలండి. కుక్కర్ అంటే మనకు ఇది రబ్బర్ లేదండి, మామూలుగా ఇలా పెడుతున్నానండి. మనం లో ఫ్లేమ్లోనే సిమ్లోనే ఉడకాలండి ఒక 10 నిమిషాలు. తర్వాత మనం చెక్ చేసుకొని ఉడకపోతే మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం అండి. 20 నిమిషాలు అయితే అయిపోయింది. వావ్, చూడండి ఎలా అయిందో. ఇప్పుడు మనం టూత్ పిన్ వేసుకొని చూసుకుందాం. చూడండి, అయిపోయింది మనకు రెడీ. చూడండి, మనకైతే ఏం అనుకోలేదు. ఇప్పుడైతే చల్లారిపోయింది. మనం ప్లేట్లో తీసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.